మరికొద్దిసేపట్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా రెంటపాళ్లకు చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఇటు పోలీసులు ఆంక్షలు పెడుతున్న పరిస్థితి, అడ్డంకులు సృష్టిస్తున్నారు అన్నట్టుగా కూడా వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సతీష్ అందుబాటులో ఉన్నారు. సతీష్, ఎక్కడికక్కడ ఆంక్షలు పెడుతున్నారు, అడ్డంకులు సృష్టిస్తున్నారు అన్నట్టుగా కూడా కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వాళ్ళు స్వచ్ఛందంగా తరలి వస్తున్న సిచ్యువేషన్ కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం. మీ దగ్గర ఎటువంటి ఇన్పుట్స్ ఉన్నాయి? కార్తీక్, మరి కాసేపట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి నియోజకవర్గంలో రెంటపాల గ్రామానికి బయలుదేరనున్నారు. తాడేపల్లి నివాసం నుండి మరి కాసేపట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయలుదేరుతారు. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసానికి చేరుకొని ఇక్కడ నుండి మరి కాసేపట్లో బయలుదేరితే ఈ పర్యటనకి సంబంధించి ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు ఏ ప్రతిపక్ష నాయకుడు పర్యటనకు లేనటువంటి ఆంక్షలను విధిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. పోలీసుల చేత గత 2 రోజుల నుండి నియంత్రించడం కోసం, ఈ పర్యటనని అడ్డుకోవడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో నోటీసులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ లేలప్రెడ్డి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, వీళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేస్తూ ఉన్నారు పోలీసులు. మరొక వైపు మాచర్ల, గుంటూరు, నరసరావుపేట ఈ ప్రాంతాల నుండి సత్తెనపల్లి వైపు ఎవరు కూడా వెళ్లకుండా పోలీసులు నియంత్రిస్తున్న పరిస్థితి, ఆంక్షలు విధిస్తున్న పరిస్థితి. రెండపాల గ్రామంలోకి ఎవరిని కూడా రానివ్వకపోవడం, ఆ గ్రామస్తులను కూడా ఆధార్ కార్డులు చూపిస్తే కానీ, అంటే పూర్తిగా పోలీసులు ఆ ప్రాంతాన్ని పూర్తిగా ఆధీనంలోకి తీసుకున్న పరిస్థితి. పోలీసుల ఆంక్షలు విపరీతమైనటువంటి ఆంక్షలు. కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ పర్యటనకు వస్తున్నారని దరఖాస్తు చేసినప్పటి నుండి కూడా పోలీసులు తిరస్కరించినటువంటి పరిస్థితి. పదే పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అంతా, పల్నాడు జిల్లా ఎస్పీ, స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు, సత్తెనపల్లి పోలీసులు అందరినీ కూడా వినతి పత్రాలు ఇచ్చి ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకి సంబంధించి కోరినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరికీ కూడా నోటీసులు జారీ చేయడం, అడుగడిగిన ఆంక్షల నేపథ్యంలో, పోలీసుల నియంత్రణ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సాగబోతుంది. కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తారు. ఇదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏదో కార్యాలయాన్ని ముట్టడించడానికి కానీ, లేకపోతే ఏదో ధర్నా చేయడానికో, లేకపోతే ఆందోళన చేయడానికో, రాస్తారోకో చేయడానికో, హైవేలు దిగ్బంధించడానికో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని ఏమి పిలుపునివ్వలేదు. కేవలం ఏడాది కిందట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త నాగమల్లేశ్వరరావు గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. జూన్ 4న ఫలితాలు వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు పోలీసులు వేధింపులు తాళలేక ఆత్మహత్యకు ప్రయత్నించి జూన్ 9న మరణించినటువంటి వ్యక్తి. ఆ కుటుంబాన్ని ఖచ్చితంగా పరామర్శించడం కోసం, ఆ కుటుంబాన్ని అంతేకాకుండా ఆ గ్రామంలో ఏర్పాటు చేసుకున్నటువంటి నాగమల్లేశ్వరరావు విగ్రహానికి నివాళులు అర్పించడం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్తున్న పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో కేవలం ఒక శాంతియుతంగా వెళ్ళి ఆ గ్రామంలో ఆ కుటుంబాన్ని పరామర్శించి మళ్ళీ తిరిగి రావడానికి మాత్రమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్తున్న పరిస్థితి. దానిపైన పోలీసుల ఆంక్షలు అన్నది ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఏ ప్రతిపక్ష నాయకుడి పర్యటన పైన కూడా ఇటువంటి ఆంక్షలు లేనటువంటి పరిస్థితి. ఏదేదో ఆందోళన కోసమో, ధర్నా కోసం వెళ్తే ఆంక్షలు విధించడం అనేది సహజం. పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణ కోసం అటువంటిది ఏమీ జరగకుండానే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తమ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఆంక్షలు విధించడం, గ్రామ స్థాయి నుండి గ్రామ కమిటీ అధ్యక్షుడి దగ్గర నుండి, మండల పార్టీ అధ్యక్షుడి దగ్గర నుండి, మాజీ ఎంపీపీలు, మాజీ జడ్పీటీసీలు, ప్రస్తుత జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, మాజీ ఎమ్మెల్యేలు అందరికీ కూడా నోటీసులు ఇవ్వడం, ఎమ్మెల్సీలు అందరికీ కూడా పోలీసులు నోటీసులు ఇవ్వడం, కేసులు పెడతామనేటువంటి ఒక బెదిరింపు ధోరణిని ప్రదర్శించడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా తీవ్రంగా మండిపడతా ఉన్నారు. ఇప్పటి వరకు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఎప్పుడూ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరిగినటువంటి దాఖలాలు లేవు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ ప్రాంతానికి పర్యటనకు వెళ్ళినా, ఎప్పుడు ఎటువంటి పర్యటనలు చేసినా, గతంలో ఓదార్పు యాత్ర చేసినా, పాదయాత్ర చేసినా, ఏ కార్యక్రమాలు చేపట్టినా సరే పూర్తిగా శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులకు పూర్తి సహకారం అందించేటువంటి ఆ చరిత్రే ఉంది. ఇప్పటి వరకు కూడా ఎప్పుడు ఎటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకున్నప్పటికీ కూడా కేవలం ఇప్పుడు మొన్న జరిగినటువంటి పొదిలి పర్యటనలో పొదిల్లో భారీగా జన సందోహం రావడం, జన సముద్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట నడిచినటువంటి నేపథ్యంలో అప్పటి నుండి ప్రభుత్వానికి అసూయ కలిగింది, అక్కసు పుట్టింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట జనాన్ని రానివ్వకున్న నియంత్రణ. ఎందుకంటే పోలీసులు కూడా పదే పదే నిన్న సాక్షాత్తు పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాస్ కూడా
తన ప్రెస్ మీట్లో చెప్పారు, జనం రాకూడదు అంటూ. కేవలం జనం రాకూడదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో జనం కనపడకూడదు అంటూ ఒక ఆంక్షలు విధించారు. అందుకని ఆశ్చర్యంగా కేవలం 3 వాహనాలే రావాలి, 100 మందే రావాలంటూ సాక్షాత్తు జిల్లా ఎస్పీ అక్కడ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం అనేది. సో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా పోలీసుల పైన ఒత్తిడి తీసుకొచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట జనం రాకూడదంటూ నియంత్రించేటువంటి ప్రయత్నం చేస్తుందో, సో దానికోసం కూడా ఇప్పుడు భారీగా పోలీసు బలగాలన్నింటినీ కూడా వాస్తవానికి లా అండ్ ఆర్డర్ని పరిరక్షించేటువంటి పోలీసులు జనం వస్తే వాళ్ళని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేనేజ్ చేయడానికి పోలీసులు నియమిస్తారు. కానీ ఆశ్చర్యంగా ఇక్కడ ప్రజలెవరు కూడా రాకుండా నియంత్రించడానికి పోలీసులు వినియోగిస్తున్న పరిస్థితి. సత్తెనపల్లి వైపు వచ్చేటువంటి సత్తెనపల్లి కానీ, పల్నాడు కానీ, నసరాపేట ఈ ప్రాంతాల నుండి వచ్చినటువంటి వాళ్ళు ఎవరు కూడా రెంటపాల గ్రామం వైపు రాకుండా ముందుగానే అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. వాహనాలు అడ్డుకుంటున్న పరిస్థితి. ఆఖరికి రెంటపాల గ్రామస్తులు కూడా, ప్రజలు కూడా ఆధార్ కార్డులు చూపిస్తే కానీ బయటకు రానివ్వట్టు అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి నుండి కింది స్థాయి వరకు కూడా మొత్తం యంత్రాంగాన్ని అంతటిని కూడా ఇటు ఉమ్మడి గుంటూరు జిల్లాలో పోలీసు యంత్రాంగాన్ని కానీ, అధికార యంత్రాంగాన్ని పూర్తిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకి ఆంక్షలు విధించడం కోసం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో జనం రాకుండా చేయడం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి ప్రోగ్రామ్ని ఫెయిల్ చేయడం కోసమే పనిచేయించేటువంటి పరిస్థితి. నోటీసులు అన్నది ఎక్కడ పడితే అక్కడ ఎవరికి పడితే వాళ్ళకి నోటీసులు ఇచ్చడం, ప్రతి గ్రామంలో కూడా ఉన్నటువంటి గ్రామ అధ్యక్షుడి దగ్గర నుండి, మండల అధ్యక్షుడి దగ్గర నుండి ఎంపీపీలు, జెడ్పీటీసీలు అందరికీ కూడా నోటీసులు ఇస్తున్నటువంటి పరిస్థితి. సో పూర్తి స్థాయిలో ఆంక్షలు విధించడం కోసమే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా పోలీసు యంత్రాంగాన్ని వినియోగించడం. కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళుతున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తను కుటుంబాన్ని పరామర్శించడం కోసం. నాగమల్లేశ్వర గత ఏడాది మరణించినటువంటి పరిస్థితి, ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. ఆ కుటుంబానికి వస్తాను, నేను భరోసాగా నిలుస్తానని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో చెప్పినటువంటి పరిస్థితి. దానికోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్తుంటే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఇప్పటివరకు బహుశా ఏ రాజకీయ పార్టీ అధ్యక్షుడిని కూడా తమ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళడానికి ఎప్పుడు కూడా అడ్డుకున్నటువంటి దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి ఆంక్షలు విధించడం మనం చూస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు బయలుదేరారు. తన ఈ నివాసం నుండి బయలుదేరుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించడం కోసం సత్తెనపల్లి నియోజకవర్గంలోని రెంటపాల గ్రామంలో ఉన్నటువంటి నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయలుదేరారు. ఇక్కడ నుండి రోడ్డు మార్గం ద్వారా సత్తెనపల్లి నియోజకవర్గంలోని రెంటపాల గ్రామానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాగమల్లేశ్వరరావు గత ఏడాది ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్నటువంటి నాగమల్లేశ్వరరావు కుటుంబానికి బాసటగా నిలవడం కోసం, నాగమల్లేశ్వర కుటుంబానికి బాసటగా నిలవడం కోసం, పరామర్శించడం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారు. ఇప్పటికీ పర్యటనకు సంబంధించి పోలీసులు అనేక ఆంక్షలు విధించినటువంటి పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి పోలీసుల తీరు పట్ల కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తారు. ఎన్నడూ లేని విధంగా పోలీసులు ఈ విధంగా జనం రాకుండా, అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలెవరు కూడా రాకుండా నియంత్రించేటువంటి ప్రయత్నం చేయడం. సో మరి